నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ పార్టీలకు అతీతంగా సమస్యలు పరిష్కరిస్తా రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదన్న మంత్రి పొన్నం సంగారెడ్డి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది రింగ్ రోడ్ కోసం ఎంపీలు కృషి చేయాలన్న మంత్రి దామోదర ఏలూరు జిల్లాలో కలెక్టర్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు అందుతున్న విద్య మౌలిక సదుపాయాలపై ఆరా ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో విద్యార్థులు ఆందోళన నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ మహబూబాబాద్ జిల్లాలో ప్రియుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య ప్రియుడి ఇంటి ముందు అనుష కుటుంబ సభ్యులు ఆందోళన రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని నిత్యం ప్రజాసేవలోనే ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హన్మకొండ జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్కతుర్తి మండల ప్రజా పరిషత్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన హాజరయ్యారు పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎల్కతుర్తి మండల ప్రజా పరిషత్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్లను సోనియా గాంధీ ఇచ్చారన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు రాజకీయాలు కలుషితంగా మారిపోయాయని చెప్పారు మీరు మరింతగా శ్రమపడి పనిచేసినటువంటి సందర్భంలో తప్పకుండా మీ శ్రమను ప్రజలు మర్చిపోయి సరే పొలిటికల్ పార్టీస్ ఎన్నికలు కొట్టాలి ఎందున్నా మీరు మీ యొక్క శ్రమ కంటిన్యూ చేయండి నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మీరు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే నిన్నటి 6 నెలలు పూర్తయింది డిసెంబర్ 3 ఎన్నికైతే నిన్న జూలై 3 ఇంకా 4.5 సంవత్సరాలు ఆ భగవంతుని ఆశీర్వదించడం మీ అందరూ ఆశీర్వదించారు తప్పకుండా మీ ఎక్కడైనా మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా ఎంపీడీసీ ఎక్స్ఎంపీడీసీ కాదు ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా రాజకీయాలకు అతీతంగా నా దృష్టికి తెమ్మని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాను మీరు మహిళలుగా ప్రజా ప్రాతినిధ్యంలో ఉండి మీరు మరింతగా శ్రమపడి సంగారెడ్డిలోని జెడ్పీ హాల్లో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశానికి మంత్రి దామోదర రాజనరసింహ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ పాల్గొన్నారు తన 32 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములు చూశానన్నారు తెలంగాణలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా సంగారెడ్డి అన్నారు సంగారెడ్డికి రింగ్ రోడ్ కావాలని దానికోసం మెదక్ జహీరాబాద్ ఎంపీలు కృషి చేయాలన్నారు నారాయణఖేడ్ జహీరాబాద్ ఆసుపత్రిలో మందుల కొరత ఉండడంతో జిల్లా వైద్య శాఖ అధికారులపై మంత్రి దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన సహకార సంఘాలకు ఎన్సీడీసీ ద్వారా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీజీసీఏబీ చైర్మన్ రవీందర్ రావు టీజీసీఏబీ ఎండీ శ్రీ గోపి పాల్గొన్నారు 5 సహకార సంఘాలకు అవార్డులతో పాటు 25,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు భారతదేశంలో సహకార ఉద్యమం సుమారు 125 సంవత్సరాల నాటిదని మంత్రి తుమ్మల తెలిపారు సహకార రంగం బలోపేతానికి పీఏసీఎస్లను బలోపేతం చేయడం చాలా ముఖ్యమన్నారు ఇందుకోసం ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సహకార సంస్థలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గర్వించదగిన తోడ్పాటును అందించాయని తెలిపారు వరి సేకరణ పాల ఉత్పత్తిలో ఎక్కువ వాటా సహకార రంగందే అన్నారు రాబోయే రోజుల్లో విత్తనాల ఉత్పత్తి సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు సర్టిఫికేషన్ యొక్క సహకార సంస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ఆరంభిస్తామన్నారు మంత్రి తుమ్మల అట్లాగే సన్ఫ్లవర్ కానీ లేకపోతే కందులు కానీ ప్రతి పంటని కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చి వెంటనే
ఆ పంట పాడవకూడదు, రైతు నిలబడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలన్నింటికీ కూడా ఎన్సిడిసి సహకరిస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకునే టెస్కాబ్, అదేవిధంగా డిసిసిబీలు ఈ సంవత్సరం మొక్కజొన్నలో బయట 2000-2200 ఉంటే మనం 3200 సుమారు చేసి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలో కొని రైతులను ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి సిట్కు ఫిర్యాదు చేశారు గుడివాడ వాసి దుగ్గిరాల ప్రభాకర్. వైసీపీ హయాంలో స్థానిక నేతలు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో సహా సిఐడి సిట్కు ఫిర్యాదు చేయించారన్నారు. వైసీపీ నేతలకు లబ్ధి చేకూరేందుకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గుడివాడ లిక్కర్ గోడౌన్ కట్టబెట్టారన్నారు. లక్షలాది రూపాయల కార్పొరేషన్ సొమ్మును వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారన్నారు. అవినీతిపై అప్పటి జేసీ మాధవిలత రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సిట్ అధికారులు చేసే విచారణలో వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయన్నారు దుగ్గిరాల ప్రభాకర్. ఏపీఎస్బీసీఎల్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీగా వచ్చిన తర్వాత ఆయన చేసిన వికృత చేష్టల వలన, ఆయన ధనార్జన కోసం జరిగిన వీటి వలన నా తల్లిగారు మరణించారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా ఈ గోడౌను లీస్ట్ టెండర్ వేసి మేము పొంది ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 2019లో వచ్చినాక దౌర్జన్యంగా పద్మారెడ్డి అనే వ్యక్తి కొడాల నాని గారి సహకారంతో, కొడాల నాని గారు అనే ఆయన ఎమ్మెల్యేగా, కొడాల శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్మారెడ్డి గారు పద్మారెడ్డి అనే ఆయన జొన్నపాడు జనార్దనపురం ఆయన దౌర్జన్యంగా ప్రవర్తించి నా గోడౌన్లోని డిపో మేనేజర్ని వాళ్ళని బెదిరించి వాసుదేవరెడ్డి గారు అనే ఎండీ గారికి, ఏపీ బ్రేవరీస్ ఎండీ గారికి కంప్లైంట్ పెట్టిన ప్రకారం వారు మమ్మల్ని పిలవగా మేము ఒక పింగాణి కుండీలో మొక్క పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఇచ్చాము. మా దగ్గర ఎమ్యూనిటీస్ అన్నీ బాగుండేయండి అనగానే ఆయన కుండీ తీసి నేలకేసి కొట్టి, ఏం బాగుండే మీకు, మీ పద్ధతులు నాకేం నచ్చలేదు, నేను గోడౌన్ ఖాళీ చేస్తానని చెప్పారు. సార్ ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే ముందు బయటకి నడవండి అని చెప్పి రూట్గా బిహేవ్ చేశారండి ఆయన. వాసుదేవరెడ్డి గారు అనే ఆయన ఏపీఎస్బీసీఎల్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీగా వచ్చిన తర్వాత ఆయన చేసిన వికృత చేష్టల వలన, ఆయన ధనార్జన కోసం జరిగిన వీటి వలన నా తల్లిగారు మరణించారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా ఈ గోడౌను లీస్ట్ టెండర్ వేసి మేము పొంది ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 2019లో వచ్చినాక దౌర్జన్యంగా పద్మారెడ్డి అనే వ్యక్తి కొడాల నాని గారి సహకారంతో, కొడాల నాని గారు అనే ఆయన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం జెడ్పీటీసీ ప్రభావతమ్మ వైసీపీకి రాజీనామా చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని టీడీపీలో చేరారు. జెడ్పీటీసీగా ఎన్నికైన 33 నెలలు గడిచినా ఒక్క రోడ్డు వేయించలేకపోయామని ప్రభావతమ్మ తెలిపారు. మంత్రిగా ఉండి కూడా నిధులు మంజూరు చేయలేకపోగా కనీసం పట్టించుకోలేదన్నారు. అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే అయిన వెంటనే అభివృద్ధి ప్రారంభించారని తెలిపారు. 114 చెరువులకు నీళ్లు ఇస్తారనే నమ్మకంతోనే టీడీపీలో చేరారని ప్రభావతమ్మ తెలిపారు. ఈరోజు నిన్ననే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మన తెలుగుదేశం పార్టీలోకి చేరాలని నిర్ణయించుకోవడం, వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు కూడా మంచి గౌరవంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి మన పార్టీలోకి మన నాయకులందరినీ కూడా కొనుక్కుంటే అందరూ కూడా మాకు ప్రభావతమ్మ గారు వస్తే మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, వాళ్ళ కుటుంబం మీద సదాభిప్రాయం అందరికీ ఉంది. కాబట్టి ఈరోజు మనం మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అన్ని విధాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తారు. మనలో మన కుటుంబంలో ఒకరుగా ఉంటారు. బ్రహ్మసముద్రం మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీసీ ప్రభావతమ్మ గారు. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్గా వెంకటమురళి బాధ్యతలు స్వీకరించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తామన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఉద్యోగులందరూ సమయపాలన పాటించి క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు కలెక్టర్. వచ్చినందుకు ముఖ్యంగా నా సంతోషాన్ని ప్రజలందరికీ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపైన ఈ జిల్లాలో మన ఉద్యోగులందరితో కూడా మనం కలిసిమెలిసి, ఉద్యోగులందరూ పై అధికారుల క్రింద పనిచేస్తున్నారని కాకుండా
అందరము కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నాము అనేటువంటి ఒక వాతావరణంలో దీనికి రెండవ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా సో వచ్చినందుకు ముఖ్యంగా నా సంతోషాన్ని ప్రజలందరికీ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపైన ఈ జిల్లాలో మన ఉద్యోగులందరితో కూడా మనం కలిసిమెలిసి ఉద్యోగులందరూ పై అధికారుల క్రింద పనిచేస్తున్నారని కాకుండా అందరము కలిసి ఒక టీం లాగా పనిచేస్తున్నాము. ఏలూరు జిల్లా బుట్టాయిపాలెం మండలం రామనర్సాపురంలో ప్రభుత్వ పాఠశాలల అంగన్వాడీ కేంద్రాల పనితీరును కలెక్టర్ పెట్రిల్ సెల్వి తనిఖీ చేశారు. అయితే విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రతి పేద కుటుంబం బయటకు వచ్చేందుకు తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. తమకు అందుతున్న విద్యా మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ యూనిఫామ్, త్రాగునీరు తదితర అంశాలపై పాఠశాలల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ జనరల్ స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో 5 ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని 5 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారన్నారు గడ్డం శ్రీరామ్. 5 గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో 5 గ్రామాల ప్రజలు 10 సంవత్సరాలుగా నిర్జీవంగా అలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై భద్రాచలంలో అంతర్భాగమై 5 ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించాలని కోరారు. ఒక సాంకేతిక సమస్య వలన కేవలం ఒక సాంకేతిక సమస్య వలన తెలంగాణలో ఉండి ఆంధ్రాకి వెళ్ళబడి ఆ సాంకేతిక సమస్య ఏంటంటే ముంపు మండలాలు ఎప్పుడైతే ఉన్నాయో ముంపు మండలాలను మొత్తాన్ని కూడా ఆంధ్రాకి కేటాయించాలని చెప్పి పునర్విభజన చట్టం బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసే సమయంలో అప్పుడు జరిగింది ఏంటంటే భద్రాచలంలో ముంపు మండలాలన్నీ కూడా రివర్ క్యాప్చరింగ్ ఏరియా, పోలవరం ఎఫెక్టెడ్ ఏరియా అదంతా కూడా ఆంధ్రాకి ఇవ్వాలని అనుకున్నప్పుడు భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న ఈ 5 గ్రామ పంచాయతీలని మరిచిపోయి భద్రాచలం పట్టణాన్ని ఒక్కదాన్ని ఉంచి మిగిలిన ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయటం వల్ల ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి ఆ 5 పంచాయతీలు అదనంగా వెళ్ళిపోయినాయి తప్ప వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేని ప్రదేశాలు అవి. అలాగే ఈ 5 పంచాయతీల ప్రజలకు కూడా ఆంధ్రాని చేరుకోలేని పరిస్థితి ఉంది. కేవలం ఒక సాంకేతిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రం సేవలు సామాన్య రోగులకు అందని ద్రాక్ష పండుగ మారింది. ఆసుపత్రికి వచ్చే పేద రోగుల కోసం HDFC బ్యాంక్ సహకారంతో 2 ఏళ్ల క్రితం సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ దాని నిర్వహణ గాలికి వదిలేశారు. రోడ్డు ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు గాయ తీవ్రతను తెలుసుకొని వైద్యం చేసేందుకు సిటీ స్కాన్ తీయటం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వచ్చిన వారు గాయాలతోనే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. సిటీ స్కాన్ యంత్రానికి సంబంధించి CMC వారంటీ ముగిసిందని డాక్టర్ మహేష్ రావు తెలిపారు. ఈ సమయంలో యంత్రాన్ని వాడితే అందులో 80 లక్షల విలువ చేసే ట్యూబ్ పాడయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో జాగ్రత్తగా యంత్రాన్ని వినియోగించే పరిస్థితి నెలకొందన్నారు. ఇదే విషయాన్ని 6 నెలల క్రితమే తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో విద్యార్థులు ఆందోళన చేశారు.
నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి యువజన సంఘాలతో బంద్ నిర్వహించారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైరా పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలలను మూసివేయించారు. అనంతరం వైరా ప్రాంత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. న్యాయం చేయాలి, నష్టపోయిన నీటి విద్యార్థులకు వెంటనే ఎగ్జామ్స్ ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇదే తరుణంలోనే విద్యార్థులు నష్టపోతున్నా ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాసిన తరుణంలో పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ప్రాంతాలు బీహార్లో కావచ్చు, పాట్నాలో కావచ్చు, అదే రకంగా హర్యానాలో కావచ్చు, అనేక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోకల్లోనే అక్కడ విద్యార్థులు నీటి పరీక్షలు రాసిన తరుణంలో వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి సందర్భం ఉంది. అదే రకంగా 720 మార్కులకు 720 మార్కులు 20 మందికి అదే సెంటర్లోనే రావడం అనేది గమనార్హంగా ఉంది. దీనికి ఏంటంటే విద్యార్థులుగా నష్టపోతా ఉన్నారు. అదే రకంగా అక్కడ నుంచి విద్యార్థులు పేపర్ లీకేజ్ అయ్యి 30 లక్షల రూపాయల విద్యార్థులు కట్టేసి మేము రాసామని చెప్పేసి వాళ్ళే ఒప్పుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అదే రకంగా యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 ఎగ్జామ్స్ ని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉంది. అనంతపురం జిల్లాలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విద్యార్థి సంఘ నాయకులు బంద్ నిర్వహించారు. ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలను మూసివేయించారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగి పేపర్ లీక్ అయిందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ పై విచారణ జరిపించాలని గాంధీ సర్కిల్ కూడలిలో ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ స్పందించి కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాల నేతలను కలుపుకొని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యా సంస్థలు బంద్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బుద్ధిపట్టణంలో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేయడం జరిగింది. ఈరోజు ఈ బంద్ ఎందుకంటే ఏదైతే నీట్ పరీక్షలో ఈరోజు అవకతవకలు జరిగి పేపర్ లీక్ చేసి ఈరోజు ఎవరైతే డబ్బులు ఉన్నాయో అలాంటి కార్పొరేట్ వ్యక్తులకి రేపు పరీక్షనంగా ఈరోజు నైటే వాళ్ళ ఇంటికి క్వశ్చన్ పేపర్లు వెళ్ళి లీక్ అయ్యి పరీక్షలు రాస్తున్నారు. అదేవిధంగా ఒకే రూమ్లో 7 మంది విద్యార్థులు పేపర్ లీక్ చేసుకొని ఫస్ట్ ర్యాంక్లో పాస్ కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఉన్నారో స్పీకర్ సంబంధించి ఓం బిర్లాకి సంబంధించి వాళ్ళ కూతురు ఫ్యాషన్ డిజైనర్ అలాంటి ఆమె కూడా ఈరోజు ఫస్ట్ ర్యాంక్లో పాస్ కావడం జరిగింది. అయితే పూర్తిగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందో ఈ నీట్ పేపర్ లీక్ కావడం కూడా బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేసి ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. లేదంటే ఖచ్చితంగా పార్లమెంట్. మంచిర్యాల జిల్లా భీమవరం మండలంలో మిషన్ భగీరథ నీళ్ల ట్యాంక్ ఎక్కి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. భీమవరం గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీరాములు తన పేరుతో పట్టా అయిన భూమి తనకు దక్కకుండా అటవీశాఖ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సాగు చేసుకున్న భూమిని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారన్నారు. చేసేదేమీ లేక నీళ్ల ట్యాంక్ ఎక్కి దేనికైనా సిద్ధమంటూ తన గోడును వెళ్లబోసుకున్నాడు. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ తన దగ్గర ఉన్న భూమి పత్రాలు తీసుకొని విచారణకు రావాలని పలుమార్లు చెప్పినా వినకుండా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా విచారణకు వస్తే ఆ భూమి ఫారెస్ట్ భూమా లేదా రెవెన్యూ భూమా అని తేలిపోతుందని బాధితుడు వాపోయారు. అయ్యా రాజుకోవాలి అయ్యా ఇది 195 అయ్యా, ఇది 195 నకలయ్యా, ఇది 195 నకలయ్యా, నీ కాలు మొక్తాయ్యా. అయ్యా చెప్పు అయ్యా ఇది అయ్యా ఇది రేవంత్ రెడ్డి పొంగల్ శ్రీనివాస్ ఉన్నారు బట్టి పథకం అయ్యా ఇది అయ్యా రెవెన్యూ శాఖకు సంబంధించింది అయ్యా.
ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద 2 వర్గాల పరస్పర కర్రలతో దాడులు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గండ్లగూడెం తాండాకు చెందిన బుక్య రాములు అనే వ్యక్తి తన మనవడి పుట్టినరోజు వేడుకలను బంధువులతో కలిసి గుబ్బల మంగమ్మ అడవిలో ఏర్పాటు చేశాడు. ఆ వేడుకకు వచ్చిన లాలు అనే వ్యక్తి తన బైక్పై జగన్ సిద్ధం స్టిక్కర్ను వేసుకున్నాడు. పెదపాడుకు చెందిన చింతమనేని వర్గీయులు గుడికి వచ్చారు. అక్కడ జగన్ సిద్ధం స్టిక్కర్ ఉన్న బైక్ను చూసి ధ్వంసం చేశారు. ప్రయత్నించిన లాలుపై చింతమనేని వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. తమ ఊరివాడిపై దాడి చేయడాన్ని చూసిన తాండావాసులు ఎదురుదాడి చేశారు. ఇరు వర్గాల కర్రలతో రాళ్లతో కొట్టుకొని దాడులు చేసుకున్నారు. కొట్టాల్సిన అవసరం ఏంటి? బండి ఇక్కడ ఉంది, మీ పాయింట్ లో ఉంది, మీ పాయింట్ లో బండి ఉంది, ఎవరు కొట్టారు? కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో లీక్ అవుతున్న బోర్ మోటార్ పైపుకు బట్ట చుడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. షాక్ తగిలిన తండ్రి మృతి చెంద కాపాడపోయిన కుమారుడికి గాయాలయ్యాయి. లక్ష్మీరావుపల్లి గ్రామానికి చెందిన భూమయ్య ఆయన కుమారుడు ఆంజనేయులు గ్రామ శివార్లో పొలం వద్దకు వెళ్లారు. బోర్ మోటార్ పైపు లీక్ అవుతుండటంతో భూమయ్య బట్ట చుడుతుండగా షాక్ తగిలింది. తండ్రిని కాపాడే క్రమంలో ఆంజనేయులకు కూడా షాక్ తగిలి క్రింద పడిపోయాడు. అప్పటికే భూమయ్య మృతి చెందగా ఆంజనేయులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఆంజనేయులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హనుమాన్ నగర్లో చిన్న వర్షం కురిసిన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్తీవాసులు తెలిపారు. చిన్నపాటి వర్షానికి కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థ తయారవుతుందని రియాసత్ నగర్లో జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండటం, మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. త్రాగునీరు కూడా కలుషితమవుతుండటంతో అంటువ్యాధులు ప్రబలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడటం ఖాయమని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్యలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, పిల్లలకు జ్వరాలు, దగ్గులు, పెద్ద పైపులు వేయమని మీ సార్కు ఎంకరేజ్ చెయ్యండి. లేకుంటే టీవీలలో పెట్టుండ్రి, పెద్ద సార్ దగ్గరికి పెట్టి అన్నీ మాకు సరఫరా చెయ్యండి. అంతే. మట్టి అంతా కొట్టుకొస్తుంది ఇళ్ళకు. ఈ నీళ్ళు ఇట్లా ఎత్తి పోసుకుంటుంది. ఇది 30 ఏళ్ళ నుంచి ఉన్నది మాకు. మాకైతే ఇప్పుడు నేను వచ్చి 50 ఏళ్ళు బిడ్డల పెళ్లి చేసిన, కొడుకుల పెళ్లి చేసిన. ఇప్పుడు మన్మరాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. ఆ పక్కకున్న పిల్లానికి దండు జ్వరం వచ్చింది. మరి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పరు మీరు? గత 15 ఏళ్ళ నుంచి ఈ యొక్క సమస్య హనుమాన్ నగర్లో వెంటాడుతుంది. ఎంతమంది ఇప్పటికీ అధికారులు మారినా కానీ కేవలం నామమాత్రంగా ఒక బండిని పంపించి ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత 3 ఏళ్ళ నుంచి ఒక్క చినుకు వర్షం పడినా కానీ ఒక వారం రోజులు డ్రైనేజ్ నిండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా హనుమాన్ నగర్లో డ్రైనేజ్ తోటి నిండిపోయి ఉన్నది. అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఫోన్లు లేవట్టరు అధికారులు. అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫోన్లు లేవట్టరు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఇవాళ జీఎం గారి దగ్గరికి మేము 11 గంటలకు రావడం జరిగింది. ఇంతవరకు కూడా జీఎం గారు తన కార్యాలయానికి వచ్చి హాజరు పత్రంలో సంతకం కూడా చేయలేదు. 15 ఏళ్ళ నుంచి అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో చికెన్ తిని బాలుడు మృతి చెందాడు. అచ్చంపల్లి గ్రామంలో పెద్దమ్మ జాతర సందర్భంగా కొన్ని కుటుంబాలలో చికెన్ వండుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ముత్యాలప్ప అనే బాలుడికి ఆరోగ్యం క్షీణించడంతో పేరూరు ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మార్గ మధ్యలో ముత్యాలప్ప మృతి చెందాడు.
గ్రామంలో మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లా వైద్యాధికారులు గ్రామంలోనే వైద్యం చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. చికెన్ తినడంతోనే ఇలా జరిగిందని వైద్యులు స్పష్టం చేశారు. గ్రామంలోని 3 చికెన్ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. చికెన్ తెచ్చుకొని తిన్నాము, అందుకని మోషన్స్ అయ్యాయి. గ్రామంలో మేము ఎప్పుడూ 5 ఇయర్స్ నుంచి కూడా చూడలేదు, కానీ అంత ఈగలు ఉన్నాయి ఇక్కడ. దానివల్లనే అనుకుంటున్నాం. దాంతోపాటు ఫంక్షన్స్ వారంలో ఈ 15 రోజుల్లో 3-4 జరగటం వల్ల కూడా నిన్నటి రోజు ఒక అబ్బాయి మోషన్స్ వల్ల చనిపోయాడు. ఇంకా 2-3 హాస్పిటల్లో సీరియస్గానే ఉన్నారు. ఈ విషయం పైన మేము ఎమ్మెల్యే గారికి తెలియజేయడం అయింది. అమ్మదూరు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు డాక్టర్లంతా వచ్చి చెక్ చేస్తున్నారు. దయ ఉంచి కలెక్టర్ గారు మా ఊర్లో హెల్త్ క్యాంప్ ఒక 2-3 రోజులు పెద్ద ఎత్తున పెట్టాలని కోరుకుంటున్నాను. పక్కింటి వాళ్ళు ఇచ్చిన చికెన్ కానీ ఏదో ఒక చికెన్ పెట్టారంట ఆ బాబుకు, జాతరలో భాగంగా ఉండే చికెనే. ఆ చికెన్ తిన్న తర్వాత బాబు 2 గంటల తర్వాత లక్షణాలు మొదలయ్యాయి. బాబుకు విరేచనాలు అవ్వడంతో వాడిని లోకల్గా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తరలించడం జరిగింది. బాబును అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆ డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఆయన 2 సిరపులు పెట్టడం జరిగింది. ఆ సిరపులు వీళ్ళు వాడడం స్టార్ట్ చేశారు. బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్ చెకప్ చేయించుకుందాం అనే ఉద్దేశంతో బాబుని తీసుకొని బయలుదేరింది బస్సులో. ఇంకా స్టార్ట్ అయిన 10-15 నిమిషాల్లోనే బాబు ప్రాణాలతో లేడని తెలుసుకున్నారు. దీంతో పాటు ఈ కేసుతో పాటు మనకు టోటల్గా 9 కేసులు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఈ 9 మందిలో నుండి 2కి మేము అడ్మిషన్లో పెట్టడం జరిగింది అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో. మిగతా 7 స్టేబుల్గా ఉన్నారు, ఎక్కువ ఇబ్బంది అయితే లేదు వాళ్ళకు. ఈ రోజు నుండి కంటిన్యూస్గా ఇంకొక 7 రోజులు మెడికల్ క్యాంపులు అనేవి అక్కడ జరుగుతాయి. పక్కింటి వాళ్ళు ఇచ్చిన చికెన్ కానీ. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.